తర్వాత మళ్ళీ ఆర్మీలోకి వెళ్దాం. మీకు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఎట్లా మీకంటే చాలా కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుంది అంటారు కదా ట్రైనింగ్, ఎట్లా ఉంటుంది అంటే మాకు తెలుసుకోవడం ఉత్సాహం అంతకంటే ఏం లేదు. చాలా స్ట్రిక్ట్గా ఉంటుందండి. ఎంత స్ట్రిక్ట్గా ఉంటుందంటే ఊహించలేనంత స్ట్రిక్ట్గా ఉంటుంది. తెల్లవారుజాము 4ంటికి లేపేస్తారు. 4ంటికి లేచిన తర్వాత 6 గంటల లోపు అన్నీ తయారైపోయి 6 o'clock నుంచి 6 గంటల నుంచి ఫిజికల్ ట్రైనింగ్ ఉంటుంది. ఫిజికల్ ట్రైనింగ్ అయిన తర్వాత డ్రిల్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అవ్వగానే క్లాసెస్ ఉంటాయి. ఆ క్లాసెస్ ఒక రోజున క్లాసెస్ ఉంటాయి, లేకపోతే ఫైరింగ్ ఉంటుంది, వెపన్ డ్రిల్ ఉంటుంది, తర్వాత ఆబ్స్టికల్ కోర్స్ అంటారు, అవి రకరకాల ట్రైనింగ్ లంచ్ వరకు ఉంటాయి. లంచ్ అయిన తర్వాత ఒక 1 hour రెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ గేమ్స్, ఈవినింగ్ క్లాసెస్, మొత్తం 24 hours సరిపడ ప్రోగ్రాం ఉంటుందండి. ఈ ప్రోగ్రాం కాక మా టైంలో అయితే కొంచెం రాత్రిపూట ర్యాగింగ్ కూడా ఉండేది. సీనియర్స్ ర్యాగింగ్ ఉండేది. ఆ ర్యాగింగ్ వల్ల ఒక 2 hours నిద్రపోగలిగే వాళ్ళం కాదు. ఆ ర్యాగింగ్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి స్నానం చేయటం, ఎందుకంటే వాళ్ళు ర్యాగింగ్ అంటే కూడా మట్టిలో దొరికిస్తారు, లేకపోతే అలాంటివి ఏవో చేస్తారు కదండి. అందుకని వెనక్కి వచ్చిన తర్వాత కూడా స్నానం చేసి పడుకోవాల్సి వచ్చేది. కానీ ఏంటంటే ఇవి చేస్తూ ఉండగా మనసు గట్టిపడుతుంది. శరీరానికి మనసుకి ఒక రకమైన డిస్టెన్స్ ఏర్పడుతుందండి. అంటే నేను పరిగెడుతున్నాను, లేకపోతే నేను ఏ రకమైన ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నాను, నా శరీరం అలసిపోతే ఆ శరీరాన్ని అలసటని పక్కన పెట్టు, నీ పని నువ్వు కంప్లీట్ చేయి అని చెప్పగలిగిన మనస్సు, దృఢత్వం వస్తుంది. అది వచ్చిన తర్వాత ఐ కెన్ డూ ఇట్ అన్న ఫీలింగ్ వస్తుంది, అన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. ముఖ్యంగా లాంగ్ రూట్ మార్చెస్లో 20 kilometers మొదలు పెట్టడం, 10 kilometersతో మొదలు పెడతారు. 20, 30, 40, 50 అలా బరువు మోసేది మొదట 5 kgs మొదలు పెడితే 5, 10, 15, 20 kgs అంటే 20 kgs బరువు వేసుకుని ఒక 20 kilometers నడవాలి. ఆ మధ్యలో వాటర్ డిసిప్లిన్ అంటారు. వాటర్ డిసిప్లిన్ అంటే వాటర్ బాటిల్ మన దగ్గర ఉన్నా, అందులో మంచినీళ్ళు ఉన్నా తాగడానికి వీల్లేదు. అది వాటర్ డిసిప్లిన్. వాటర్ తాగమని ఎవరన్నా ఆర్డర్ ఇస్తే తప్ప తాగడానికి వీల్లేదు. దాహం వేసినా ఉంటుంది, దాహం వేస్తుంది, మంచినీళ్ళు ఉంటాయి, తాగడానికి వీల్లేదు. ఇదంతా ఏంటంటే మనస్సుని గట్టి చేయటం కోసం అవుతుందండి. అందరూ చక్కగా చేస్తారు, అందరికీ ఈ రకమైనటువంటి దృఢత్వం మనసులో ఏర్పడుతుంది. ఇవేమిటంటే మనం భరించగలిగినటువంటి సరిహద్దుని బాగా పెంచి పైకి తీసుకెళ్తాయండి. అది జీవితకాలం ఉంటుంది. ఆ జీవితకాలం ఎలా ఉంటుందంటే, అలిసిపోయాను, లేకపోతే దెబ్బలు తగిలినాయి, లేకపోతే నిద్ర లేదు, ఆకలిగా ఉంది, మనసులో ఉత్సాహంగా లేదు, అయినా సరే నేను ఈ పని చెయ్యాలి కనుక నేను చేస్తాను అని ఆ పని చేయటం. అది ఇప్పుడు వయసు 70 అయినా 80 అయినా కానీ ఈ రకమైన దృఢత్వం, మానసిక దృఢత్వం గనక వచ్చిందంటే అప్పుడు ఎవరు మనుషులు ఆగరండి. ఆ ధునిలో నడుస్తూ పోతుంది శరీరం చేత మనం పని చేయించగలుగుతాం. సో ఇవి 2 ఎలిమెంట్లు అండి. ఒకటి, బాడీ బికమ్స్ ఏ స్లేవ్ టు ద మైండ్. అది ఆ మైండ్ విల్ బి ఏబుల్ టు లీడ్ ద బాడీ. అది అందరికీ ఉండదు. సామాన్య ప్రజలకి శరీరంలో ఏదైనా ఒక చిన్న అలసట వచ్చినా కానీ ఏమైనా కానీ కూర్చుంటారు. విశ్రాంతి కావాలి, నేను చేయలేను బాబోయ్ అని చెప్పి కూర్చుంటారు. అది చాలా ఈ ఆఫీసర్స్ ట్రైనింగ్లో వచ్చేటటువంటి మెయిన్ ఫ్యాక్టర్ అదండి. అంటే మీకు జ్వరంగా ఉన్నా కూడా చేయాల్సిందే. చేయగలిగేవారే మరి అలా? చేస్తాం. ఇప్పుడు మీరు అనిపించిందా ఏంటి ఇంత ట్రైనింగ్? లేదు, ఎప్పుడు అనిపించలేదు. ఎప్పుడు అదే చెప్తున్నాను కదా, తెలియకుండానే అది శరీరంలోకి మనసులోకి వచ్చేస్తుంది ఆ పటుత్వం. ఇప్పుడు మీరు ఎక్కడెక్కడ చదివే ఉంటారు, బుల్లెట్ తగులుతుంది. అవునండి, బుల్లెట్ తగిలినా యుద్ధం చేసేవాడు చేస్తూనే ఉంటాడు, అసలు దాన్ని పట్టించుకోకుండా. ఇప్పుడు పరమవీర చక్రాలు కానీ, వీర చక్ర వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళ యాక్షన్స్ గురించి చదవండి. నడుస్తూ ఉంటారు, వెళ్తుంటారు, కొండ మీదకి అటాక్ చేస్తుంటే ఎక్కడో భుజం మీదో కాలి మీదో ఎక్కడో బుల్లెట్ తగులుతుంది. ఆ బుల్లెట్ తగిలిన
ఆ నొప్పి అని చెప్పి కాలు పట్టు కూర్చోవచ్చు ఏడుస్తూ, మామూలుగా అయితే జరిగేది సివిలియన్స్లో అది. కానీ ఆ కాలునో ఆ భుజాన్నో ఈడ్చుకుంటూ కంటిన్యూస్గా వెళ్ళి ఆ ఎదుటి పాకిస్తానీ వాళ్ళని వాళ్ళ టాస్క్ పూర్తి చేసి ఎదుటి వాళ్ళని చంపి అక్కడ ఇండియా భారతదేశం జెండా ఎగరేసే ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందండి? అది ట్రైనింగ్ వల్ల వస్తుంది. మీకు ఎప్పుడైనా ఇలాంటి అనుభవం అయిందా? అయిందండి, 2-3 సార్లు అయింది. అది ఏంటంటే పెద్ద చెప్పుకోదగ్గ అయితే కాదు, కానీ జరిగింది. వినడానికి మాకే అసలు ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఎట్లా ఉండేవారా అట్లా అని. మీరు సపోర్ట్గాను ఉండగలిగారు, మీరు చేయగలిగారు రెండును. అందరూ చేస్తారండి. సోల్జర్స్ అంటే టు బీ ఎ సోల్జర్ అసలు ఇదొక రకమైన ఉన్మాదం అని చెప్పుకోవచ్చు. నిజంగానే మంచి ఉన్మాదం. ఇందులోకి వచ్చాక ఒకసారి యూనిఫామ్ వేసుకున్నాక మొత్తం దేశం అంతా నాదే అన్నటువంటి ఫీలింగ్ వస్తుంది. మీరు సోల్జర్స్ నడిచేటప్పుడు చూడండి, వాళ్ళు దే వాక్ లైక్ ఓనర్స్ ఆఫ్ ది వరల్డ్. కరెక్ట్ అండి, అవును. యాజ్ ఇఫ్ దే ఓన్ ఎవ్రీథింగ్. ఆ రకమైన గర్వం, ఆ రకమైన ఆత్మవిశ్వాసం ఎక్కడి నుంచి వస్తాయండి? ఒకటి ట్రైనింగ్ వల్ల నమ్మకం, ఆత్మవిశ్వాసంతో పాటు నేను చేసే పని మంచి పని అన్న నాలెడ్జ్, అన్న జ్ఞానం, ఇవన్నీ ఉంటే చాలండి.